పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇది మొదటిసారి కాదు. గడిచిన సంవత్సర కాలంలో సుప్రీంకోర్టు మమతా బెనర్జీ పైన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పైన సీరియస్ కావడం చాలా సందర్భాల్లో జరిగింది, వేరు అంశాలకు సంబంధించి. తాజాగా జరిగినటువంటి గొడవ ఏంటంటే ఎస్ఐఆర్ విధుల్లో ఉన్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే ఫైనల్ డ్రాఫ్ట్ కూడా ఇచ్చేశారు. ఇంకా అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటిని స్వీకరించేటువంటి పనిలో ఎస్ఐఆర్ విధి నిర్వహణలో మాల్దా జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది అధికారుల్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు టీఎంసీ కార్యకర్తలు నిర్బంధించారు. ఒక గదిలో పెట్టి బంధించేసి కొన్ని గంటల పాటు వాళ్ళని బయటికి రానివ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకోనివ్వకుండా అడ్డుకున్నారు. వీళ్ళ గొడవ ఏంటంటే మా ఓట్లను తీసేశారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన. అక్కడ నానా రభసు సృష్టించారు. 1-2 గంటలు కాదు, దాదాపు మధ్యాహ్నం 1 గంటకు మొదలైనటువంటి ఈ డ్రామా, ఈ గొడవ దాదాపు రాత్రి 1 గంట దాకా కూడా కొనసాగింది. వాళ్ళపై భౌతికంగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళేమీ సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు, జ్యుడిషియల్ అధికారులు. అంటే న్యాయ వ్యవస్థను బెదిరించేటువంటి ప్రయత్నం టీఎంసీ కార్యకర్తలు చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో ఈడీ అధికారులపై కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై కూడా దాడులు చేశారు టీఎంసీ నాయకులు, టీఎంసీ కార్యకర్తలు. అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఈడీ సోదాలు జరుపుతున్నటువంటి సమయంలో ఐపాక్ ఆఫీస్ పైన సోదాలు జరుపుతున్నటువంటి సందర్భంలో మనీ లాండరింగ్కి పాల్పడ్డారు ఈ సంస్థ పెద్ద ఎత్తున, కోల్ స్కామ్, బొగ్గు స్కామ్కి సంబంధించి అని చెప్పి సోదాలు జరుగుతున్నటువంటి సమయంలో స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఆ ప్రాంతానికి ఆఫీస్కి వెళ్ళి ఈడీ అధికారులను బెదిరించి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ని పట్టుకొచ్చేశారు. అంటే ఈడీ పనుల్ని సక్రమంగా, ఈడీ విధుల్ని నిర్వహించకుండా మమతా బెనర్జీ అడ్డుకుంది. అప్పుడు కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అంతకుముందు కూడా ఈడీ అధికారులపైన భౌతికంగా రాళ్లతోటి కర్రలతో కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భాలు, ఇలాంటి ఉదంతాలు పశ్చిమ బెంగాల్లో జరగడం ఇది మొదటిసారి కాదు. ఆటవిక రాజ్యం నడుస్తోందని మనం గతంలో చెప్పుకున్నాం. నిజంగానే పశ్చిమ బెంగాల్లో ఆటవిక రాజ్యం నడుస్తుంది. మా ఇలాకాలో, మా అడ్డాలో మా రాజ్యమే నడవాలి తప్పితే మీరెవరు కూడా ఇక్కడ చెప్పినట్టు బెంగాల్ ప్రజలు నడుచుకోరనేటువంటి ధోరణిలో మమతా బెనర్జీ ఉన్నట్టుగా కనబడుతోంది. సరే, ఇంతకీ ఏం జరిగిందంటే మాల్దా బుధవారం రోజున మాల్దా జిల్లాలో ఎస్ఐఆర్ అధికారులు ఒక 8 మంది అధికారులు అక్కడ అభ్యర్థులను స్వీకరిస్తున్నారు. ఎవరైతే ఓట్లు కోల్పోయాయని చెప్పి ఇచ్చారో వాళ్ళు మీకు దగ్గర ఏమున్నాయో ప్రూఫ్స్ చూపించండి, అవి అటాచ్ చేసి ఇవ్వండి, దాన్ని మేము పరిశీలిస్తాం, వ్యాలిడ్ అయితే కనుక తప్పకుండా మళ్ళీ చేరుస్తాం. ఎందుకంటే ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి స్వీకరిస్తూ ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఈ జ్యుడిషియల్ అధికారులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళని అడ్డుకొని మా ఓట్లను అక్రమంగా తీసేస్తారంటూ వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని ఒక గదిలో బంధించేసి వాళ్ళని కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, అయినా కూడా లాభం లేదు. చివరికి ఈ విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేశారు. ఆఖరికి వెస్ట్ బెంగాల్ కోల్కతా హైకోర్టు చీఫ్ జస్టిస్ డీజీపీకి ఫోన్ చేశారు, హోమ్ సెక్రటరీకి ఫోన్ చేశారు. హోమ్ సెక్రటరీకి, డీజీపీకి ఫోన్ చేసిన ఒక 2-3 గంటల తర్వాత కానీ అక్కడికి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాలేదు, పోలీసులు రాలేదు. ఎప్పుడు రాత్రి 1 గంటకి కానీ ఈ అధికారులకి అక్కడి నుంచి వెళ్ళడానికి అవకాశం దొరకలేదు. ఇంకా ఆలస్యమైతే బహుశా ఇంకేమైనా వాళ్ళపైన మరింతగా వాళ్ళని కొట్టడమో ఇంకేదైనా చేయడమో చేసేటువంటి పరిస్థితి కనిపించేది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, మాకు తెలియదు అనుకుంటున్నారా అక్కడ ఏం జరుగుతుందో, రాత్రి 2 గంటల వరకు కూడా అక్కడ ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ అప్డేట్స్ నాకు తెలుసు అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చాలా గట్టిగా మమతా బెనర్జీ ప్రభుత్వం పైన సీరియస్ అయ్యారు. దీనిపైన వెంటనే ఎన్ఐఏ చేత లేకపోతే సిబిఐ చేత కూడా విచారణ జరిపించాల్సిందే. అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారు కాబట్టి వీళ్ళకి ప్రొటెక్షన్ కల్పించడంలో, రక్షణ కల్పించడంలో ఇక రాష్ట్ర ప్రభుత్వ పరిధులు అక్కర్లేదు, కేంద్ర బలగాలను మోహరించండి, దీంట్లో ఏం తప్పు జరిగిందో విచారణ చేయించండి, అది సిబిఐ చేస్తుందా ఎన్ఐఏ చేస్తుందా మాకు తెలియదు, బట్ విచారణ జరిపించాలి, బాధ్యులైన వారిపైన కఠినంగా శిక్షించాలి, దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇలాంటిది మరొకసారి రిపీట్ అయితే చాలా సివియర్గా యాక్షన్ ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మమతా బెనర్జీకి ఒక గట్టి హెచ్చరిక జారీ చేశారు. మరి ఇలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని చూడాల్సి ఉంటుందో చూడాలి. ఎందుకంటే 2 దశల్లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రీ పోల్ సర్వేలు వచ్చాయి, ఒపీనియన్ పోల్ సర్వేలు వచ్చాయి. స్లైట్లీ ఎడ్జ్ మమతా బెనర్జీ వైపు ఉన్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే ఆమె అధికారం కోసం ఎంతకైనా తెగించేటువంటి అవకాశం ఉంది. ఆమెకు ప్లస్ పాయింట్ ఏంటంటే ముస్లిం ఓటర్లు దాదాపుగా 27 నుంచి 30% వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పకుండా నాకే వేస్తారు అనేటువంటి ధీమాగా ఆమె కనబడుతోంది.
అయితే ఇక్కడ మమతా బెనర్జీకి షాక్ ఇవ్వడానికి అవకాశం కూడా ఉంది. కారణం ఏంటంటే ఆ పార్టీ నుంచి బహిష్కరించబడినటువంటి హుమాయూన్ కబీర్ ఒక కొత్త పార్టీ పెట్టాడు. ఈ హుమాయూన్ కబీర్తో మన రాష్ట్రానికి తెలంగాణకు చెందినటువంటి అసదుద్దీన్ అవైసీ పార్టీ కలిసి పొత్తులో పోటీ చేస్తున్నారు. మరి రెండు కూడా ముస్లిం పార్టీలే. గతంలో అతను పార్టీ నుంచి బహిష్కరించబడినప్పుడు కూడా ఛాలెంజ్ చేశాడు మమతా బెనర్జీకి, ఒక్క ముస్లిం ఓటు కూడా నీకు పడనివ్వను, ఇది నా శపథం అంటూ హుమాయూన్ కబీర్ మమతా బెనర్జీకి ఛాలెంజ్ విసిరాడు. ఇప్పుడు అనుకున్నట్టుగానే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఆ కొత్త పార్టీ అసదుద్దీన్ అవైసీ పార్టీ కలిసి ఏ మేరకు మమతా బెనర్జీ ఓట్లను ముస్లిం ఓట్లను లాక్కోగలుగుతారు, చేల్చగలుగుతారు అనేది చూడాలి. ఎస్ఐఆర్లో కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సుమారు 63 లక్షల ఓట్లని, ఇంకా ఎక్కువే 63 లక్షలు 64 లక్షల ఓట్లని తొలగించారు. ఇప్పటికీ అభ్యర్థులను స్వీకరిస్తున్నారు. ఎవరైనా వ్యాలిడ్ ఉంటే ప్రూఫ్స్ ఉంటే తీసుకుంటామని ఇప్పటికీ కూడా ఎస్ఐఆర్ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్ఐఆర్ అధికారులపైన, జ్యుడిషియల్ అధికారులపైన దాడులు జరగడం నిజంగా క్షమించరానటువంటి నేరం. మరి దీనిపైన ఈ విచారణలో ఎన్ఐఏ విచారణ ఇస్తుందా లేకపోతే సిబిఐ విచారిస్తుందో చూడాలి. ఎలాంటి విషయాలు బయటపడతాయనేది చూడాల్సినటువంటి విషయం. మరి ఈ ఉదంతానికి, ఈ సంఘటనకు సంబంధించి మీ ఒపీనియన్స్ని తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. మరి మరొకసారి అంటే 4వసారి మమతా బెనర్జీకి అక్కడ ప్రజలు అవకాశం ఇస్తారా, లేకపోతే ఒక కొత్త ప్రభుత్వాన్ని అంటే బీజేపీకి ఏమైనా అవకాశం ఇస్తారని మీకు అనిపిస్తుందా? కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.